మారుతి గారు, సార్ నిశాంత్ గారు, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఈ సినిమా అనౌన్స్ చేసిన కాడి నుంచి ఈ నిమిషం వరకు అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు మిమ్మల్ని సార్ ఎప్పుడు కూడా. నేను మిమ్మల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఆన్సర్ ఇవ్వాలని ఎప్పుడు ట్రై చేయాలి సార్. యాజ్ యూజువల్గా కంటెంట్తోనే ఆన్సర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేజర్గా ఏంటంటే ప్రభాస్ గారిని చాలా సీరియస్ రోల్స్లో చూసి ఫ్యాన్స్కి అంటే రికార్డ్స్ ఇచ్చారు, కానీ డైరెక్టర్లు ఎవరో ఈ రేంజ్లో ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నదే చేయలేకపోయారు. సార్ ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఆ ప్రభాస్ని, పాత ప్రభాస్ని తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. లుక్స్ అన్ని లుక్స్, కామెడీ టైమింగ్ అంతా కుదిరింది. చెక్ బాక్స్ అంతా అయిపోయింది, కానీ ఒకే ఒక్క చెక్ బాక్స్ మిగిలింది. ఫ్యాన్స్ కున్న డౌట్ ఇది. చెప్పండి సార్, చెప్పండి. లాస్ట్ 3 సినిమాలు ఆదిపురుష్ కానీ, సలార్ కానీ, కల్కి కానీ ఆ డ్యాన్సులకి స్కోప్ లేదు. ఒక పర్ఫెక్ట్ డ్యాన్స్ నెంబర్ ఏదైనా ఉండబోతుందా సినిమాలో? డెఫినెట్గా సార్, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి కోరుకునే మీకు ఫస్ట్ సాంగ్ అంటే టైర్ నెంబర్ 1 సాంగ్ ఒకటి ఉంటుంది, అంటే ఆయన ఇంట్రడక్షన్ సాంగ్. అట్లాగే 3 హీరోయిన్స్తో ఆయన్ని ఒక కళగా థియేటర్లో చూస్తే ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంటుంది. ఇదంతా యాక్చువల్గా అంటే సినిమా డిమాండ్ని బట్టి. నెక్స్ట్ ఆయన మెయిన్ ఏంటంటే డల్లింగ్ సెట్కి వస్తే నాకు పిక్నిక్ వచ్చినట్టు జీరో స్ట్రెస్ డల్లింగ్ అంటుంటారు, అలాంటి సినిమా ఇది. అందువల్ల మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ మీరు మామూలుగా ఎంజాయ్ చేయరు. తమన్ మ్యూజిక్ చాలా అల్టిమేట్గా ఇచ్చాడు, మీరు చూస్తున్నారు కదా. మ్యూజిక్ చాలా కష్టపడుతున్నాడు తను. ఇస్తాం. మారుతి గారు, మారుతి సార్ మారుతి గారు ఇక్కడ కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్, మీకు అండ్ మీ టీం అందరికీ కూడా. థ్యాంక్ యూ. జనరల్గా ఏంటంటే రాజాసాబ్ అంటే ప్రభాస్ చేసిన ఒక సినిమా కాదు, ఇది ఒక సెలబ్రేషన్ మూమెంట్ లాగా ఉంది ఫ్యాన్స్ అందరికీ కూడా. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఏదైతే మీరు అన్నాడు పాన్ ఇండియాకి బుజ్జిగాడిని చూపిస్తానని చెప్పేసి, సో ఆ బుజ్జిగాడు అందరికీ నచ్చేసాడు ఫస్ట్ లుక్లోనే. అయితే సార్ యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం, కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది, ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది, హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా, హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన ఒక తణుకు, తాడేపల్లిగూడెం ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని.